నమస్తే. ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న టీచర్ల భాగవతం ఒక్కసారిగా వెలుగు చూసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసాము. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం మోమినాబాద్ అనే జిల్లా పరిషత్ హై స్కూల్‌లో ఒక టీచరు కంప్యూటర్ ల్యాబ్‌లో ఒక 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అదేవిధంగా వనపర్తి జిల్లా కేంద్రానికి సంబంధించిన అక్షర పాఠశాలకు సంబంధించిన ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల కూడా అసభ్యంగా లైంగిక దాడులకు పాల్పడడం లాంటి ఘటనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. ప్రస్తుతం మన వద్ద ఏబీపీ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా? ఎందుకు వాళ్ళపైన పోలీస్ కేసులు కావడం లేదు? లేకపోతే తల్లిదండ్రులు ఏమన్నా తమ విలువలు పోతాయంటే బయటికి రావడం లేదా? కేవలం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి సంఘటనలు రోజు రోజుకు పునరావృతం కావడం జరుగుతుంది. 3 నెలల కిందనే ఒక ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంఘటన జరిగింది. అది మరవక ముందే వనపర్తి జిల్లాలో జరిగింది. అది మరవక ముందే నిన్నటికి నిన్న మద్దూరు మండలంలో జరిగింది. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వీరి నిర్లక్ష్యం వల్లనే, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, వీరు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయకపోవడం వల్లనే రోజు రోజుగా కూడా ఒక సంఘటనలు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. దీన్ని పునరావృతం చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం అతి తొందరగా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. విద్యాశాఖ మంత్రి లేకపోవడంగానే ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అంటే సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి జిల్లాలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి మనం ఈ విషయంగా తెలుసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి సొంత జిల్లాలోనే ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్ని జిల్లాలలో, ఇంత రాష్ట్రాలలో ఇంకా ఎన్ని జరుగుతున్నాయని చెప్పేసి ఈ విధంగా మనం తెలియజేస్తున్నాం. కానీ విద్యాశాఖ మంత్రి అతి తొందరగా కూడా నియమించాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తాం. 3-4 సంవత్సరాల క్రితం దిశ ఇన్సిడెంట్ మన దగ్గరనే జరిగింది. ఒక వైద్యురాలు కొల్లాపూర్ ప్రాంతానికి సంబంధించిన ఆమె, ఇక్కడ మన ముగ్గురు ఏదైతే అదే జిల్లాకు నారాయణపేట జిల్లాకు సంబంధించిన ముగ్గురు ఎవరైతే వాళ్ళు దిశ ఇన్సిడెంట్ లో కూడా ఎన్కౌంటర్ కావడం జరిగింది. మళ్ళీ పునరావృతం ఇలాంటివి ఇప్పుడు టీచర్లు తలెత్తున్నారు. అంటే టీచర్లు వెలుగులోకి వస్తున్నారు. విద్యార్థులు ఎట్లా చూడాలండి? అంటే మనం ఇవి చూసుకున్నట్టు అయితే అసలుకి రాష్ట్రంలో చూసుకున్నట్టయితే విద్యార్థులకి ఎలాంటి ఫెసిలిటీస్ కానీ సౌకర్యాలు కానీ లేకపోవడం ఎంతో సిగ్గుచేటు. ఎందుకు అంటే ఒక స్టేజ్ ఉంటుండే, అంటే ఒకప్పుడు మనం అంటే అమ్మాయిలు బయటికి వెళ్ళొద్దనే స్టేజ్ నుంచి ఇప్పుడు స్టేజ్కి వచ్చింది. అంటే అమ్మాయిలు కూడా జాబ్ చేయాలి, అమ్మాయిలు కూడా ఇంటికి పరిమితం కాకుండా జాబ్ చేసి మనకంటూ ఒక పేరు ఉండాలి అనే ఇండిపెండెంట్ గా బతకడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి టైంలోనే కాలేజ్లో స్కూల్లోనే ఇట్లాంటివి జరుగుతుంటే ఇంకా ఏ స్టేజ్ నుంచి మళ్ళీ బ్యాక్ వస్తున్నాం మనం. అంటే ఇట్లాంటి స్టేజ్ మనకు బ్యాక్ వస్తున్నప్పుడు మనం ముందుకు వెళ్తాము అనే నమ్మకం లేకుండా అవుతుంది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పైన కొంచెం నిఘా పెట్టి అసలు కాలేజెస్లో ఆ స్కూల్లో ఏం జరుగుతుంది, అమ్మాయిలకు ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, అమ్మాయిలు అసలు చదువుకుంటున్నారా, అమ్మాయిలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లైంగికంగా ఏమైనా వేధింపులకు గురవుతున్నారా వాళ్ళు అని ఈ విధంగా చూసుకొని వాళ్ళకంటూ ఒక టీంని నిర్వహించి ఈ విధంగా చూసుకున్నట్టు అయితే ఇవి పునరావృతం కావన్నమాట. ఎందుకంటే అరే మనకంటూ ఒక టీం ఉంది అనే అమ్మాయిలకు ఒక భరోసా ఉంటది. చూసాం గత ఒక 6 నెలల క్రితం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాలలో టాయిలెట్స్ బాత్రూమ్లలో కూడా సెల్ ఫోన్ పెట్టి చిత్రీకరించిన ఘటనలు ఉన్నాయి అనమాట. ఇట్లా ఏమనుకోవాలి, ఇక్కడ అవుతుంది విద్య అనేది సంస్కారము. అదే అసలుకి అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎవరైతే పాలిస్తున్నారో, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళు కనీసం విద్యాశాఖ మంత్రి నిర్వహించకపోవడం మేజర్ ప్రాబ్లం అది. సెకండరీ ప్రాబ్లం ఏంటి అంటే మ్యాండేటరీగా పెట్టాల్సింది ఏంటంటే అమ్మాయిలకంటే ఒక పెట్టాలి. అంటే అప్పుడే కానీ అక్కడున్న ప్రిన్సిపల్స్ కానీ అంటే నువ్వు బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు, సరే ఎవరికో పంపాల్సిన అవసరం లేదు, నీ మేనేజ్మెంట్ ని నువ్వు చెప్పుకొని ఒక 5 మెంబర్స్ ని పెట్టుకుంటే అదే బెటర్ ఆప్షన్. అంటే అమ్మాయిలకంటే ఒక ఫోకస్ పెట్టి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పాలిస్తుందో ఇక్కడ ఉన్న పోలీసులు కానీ వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకంటే ఒక అంటే భరోసా తెస్తే అప్పుడు అమ్మాయిలు కానీ ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉంటాయి. అంటే ఒక ఎంఈఓ పరిధిలోకి సుమారు ఒక 3 మండలాలు ఉండొచ్చు. 3 మండలాల్లో సుమారు ఎంత కొట్టినా ప్రభుత్వ పాఠశాలలు ఒక 3 మండలాలకు 3 జెడ్పీహెచ్ఎస్లు ఉంటాయి, ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి. అవన్నీ సుమారు ఒక 20 లోపు ఉంటాయి, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్. వాటిని కూడా ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎంఈఓలు. ఆ ఎంఈఓ పైన డిఓ ఉంటాయి. డిఓ అంటే జిల్లా మొత్తం చూడాల్సి కొంచెం ఇబ్బంది ఉంటుంది. వాళ్ళ పరిధిలో ఎంఈఓలు ఉంటారు. ఎంఈఓ పరిధిలో సుమారు ఒక 20 ఉంటాయి. ఆ 20ని క్షుణ్ణంగా ప్రతిరోజు కొన్ని స్కూల్స్ను పరిలోకి తీసుకొని పరిశీలిస్తే ఇటువంటి వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయా? ఉండవన్నా. నిన్న జరిగిన ఘటన ఏదైతుందో ఈ నెల 7వ తారీఖున కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం మొమినాపూర్ అనే జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో జరిగిన ఘటన పాలమూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసివేసింది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే
సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సొంత జిల్లా పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి వెంటనే విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల రానున్న రోజులలో గత కేసీఆర్ కి ఏదైతే గతి పట్టిందో రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది. డిఈఓ గారు దీని వెనకాల ఎవరున్నా, ఏ రాజకీయ నాయకులున్నా, దీని వెనకాల ఎంతో మంది పెద్ద మనుషులు కూడా వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారిని కూడా మనం కోరడం జరుగుతుంది. లేని ఏడల రానున్న రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా కూల్చి దించడానికి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విద్యార్థుల యొక్క ఆవేదన ఏదేమైనప్పటికీ విద్యాశాఖలో విద్యామంత్రి లేకపోవడము, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా విద్యామంత్రి లేకపోవడంతో మొట్టమొదటిసారిగా అక్కడ ఫెయిల్యూర్ అవుతుంది. ఆ నేపథ్యంలో ఒక ఎంఈఓ పరిధిలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉంటాయి. ఆ ప్రైవేట్ పాఠశాల పరిధిలోకి తీసుకొని పరిశీలన చేస్తే ఇలాంటివి ఎన్నో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థినుల పట్ల కూడా ఎవరైనా చీడ పురుగులు కానీ, కీచకులు కానీ, ఇలాంటి టీచర్లు ఎవరైతే ఏదైతే మొమినాబాద్ సంబంధించిన టీచర్ ఉన్నా, టీచర్ ఎవరైనా ఎటువంటి వెలుగులోకి చాలా వచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖలో ప్రక్షాళన చాలా అవసరము. ఎందుకంటే ఇదంతా తల్లిదండ్రులు ఎంతో ఆశాభావంతో విద్యార్థులు విద్యార్థినులు చదువుకొని వాళ్ళ భవిష్యత్తును రాసుకునే విధంగా వాళ్ళు ముందుకు రావాలనే ఆలోచనతో తల్లిదండ్రులు పంపిస్తే ఇక్కడ టీచర్లు తమ నిజమైన స్వరూపాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈరోజు మోమినాబాద్కు సంబంధించిన టీచర్ను నిన్న ఎంఈఓ అక్కడికి డిఓ గారు ఎంఈఓ గారు కలెక్టర్ను నిన్న పిలిపించి పరిశీలించడం జరిగింది. వారిపైన ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. తను మళ్ళీ సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరి ఈ రోజే కొత్తది వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లా అక్షర పాఠశాలకు సంబంధించిన ఏదైతే విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆగ్రహ ఆవేశాలకు గురైన వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్ ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేయడం జరిగింది. పోలీస్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇంతకుముందు అక్కడ ఉన్న పోలీసులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. త్వరితగతిన కేసు నమోదు చేసి కేసు ఫైల్ చేయడం కూడా జరుగుతుందంటూ ఇలాంటి ఘటనలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పునరావృతం కాకుండా చూసుకునే విధంగా అక్కడ విద్యాశాఖ కావచ్చు, ఇక్కడ పోలీస్ శాఖ కావచ్చు. మరొక విషయం ఏంటంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆయా జిల్లాలు ఏదైతే వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, కొడంగల్ ఈ విధంగా జిల్లాల్లో ఆయా జిల్లా కేంద్రాల వారీగా షీ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షీ టీంలను మీరు వాడుకుంటే వినియోగించుకుంటే ఆ షీ టీంలకు ఎవరైతే పేర్లు చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళ పేర్లను కావచ్చు, వాళ్ళ వ్యక్తులను కావచ్చు గోప్యంగా ఉంచి వారిపైన ఎలాంటి ఘటనలు జరగకుండా ఆ షీ టీం కూడా చాలా జాగ్రత్తగా వహిస్తుంది. ఇప్పటికైనా షీ టీంలను ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మహిళలకు కావచ్చు, విద్యార్థినులకు కావచ్చు, ఎవరికైనా ఉందని చెప్పుకోవచ్చు. పాలమూరు నుంచి మన తొలివెల్లి కోసం మీ మధు.